పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర పర్యటన ముగిసింది, ఘనంగా ముగిసింది. రెండవ రోజు కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ సభలకి పోటెత్తారు పబ్లిక్. బల్లార్పూర్లో ఆయన ప్రత్యేకంగా చేసినటువంటి ప్రసంగం ఇది ఒక మినీ భారతదేశం. ఇక్కడ అన్ని భాషలు, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి ఉంటారు. మన బతుకమ్మ, మన సమ్మక్క సారక్క జాతర ఇక్కడ ఈ నేల మీద కూడా జరుగుతుంది. కొంతమంది హైదరాబాద్ నుండి వచ్చి మన సమ్మక్క సారక్క జాతరను, బతుకమ్మను అపహాస్యం చేస్తారు. అన్ని మతాలను సమానంగా చూసే మన సనాతన ధర్మంపై దాడి జరిగితే ఖచ్చితంగా బయటకు వస్తాను, పోరాడతాను. జనసేన పార్టీని బలంగా తీసుకెళ్లాలని మహారాష్ట్ర స్ఫూర్తి కూడా ఉంది. ఒకరు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఇంకొకరు హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే గారు. బాలాసాహెబ్ ఠాక్రే గారి పుణ్యతిథి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను. శతాబ్దాల ఎదురుచూపుల తర్వాత మనకు అయోధ్య రామ జన్మభూమిలో రామ్లల్ల విగ్రహం ప్రతిష్ఠ జరిగింది. మన బలార్షా ప్రజల అదృష్టం, ఆలయానికి తలుపులు ఇక్కడ టేక్తో తయారయ్యాయి. దారి పొడవున వస్తుంటే హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు మొత్తం హైవేలు నిర్మించడానికి రోడ్లేమీ లేవని ఎన్డీఏ అభ్యర్థి సుధీర్ ముంగటివారు చెప్పారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతి.